కళ్యాణ్, రేపేరా లాస్ట్ డే స్కూల్కి. నీ ప్రేమ విషయం అనితకి ఎప్పుడు చెప్తావు? చెప్తారా? పక్కాగా చెప్తా. సంవత్సరం నుంచి ఇదే మాటే చెప్తున్నావు, ఇంకెప్పుడు చెప్తావు? వాణి, వాణి ఏంటండి? కనిపించడం లేదు. ఎక్కడ పోయిందో నీకేమో తెలుసా? రూమ్ లోనే పడుకోంది కదండి. ఎక్కడ రూమ్ లో ఉందివే? బాగా చెప్తావు. ఇంట్లో కనపడటంలే. ఆ బాబు ఎక్కడ పోయిందో ఏం కథో ఆ మాత్రం తెలుసుకునే పని లేదా నీకు? కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నావు. ఏమండి? ఏమైంది? అమ్మాయి రూమ్ లో ఈ లెటర్. మా ఏమైంది మా? మీ అక్క. చూద్దాంలే. ఏమండి? నానా ఏమండి? ఏమండి? నానా ఏమండి? నానా ఏమండి? నాన్న, ఏమ్మా? కాలేజ్ ఫీజు కట్టడానికి ఇంకా 3 రోజుల టైం ఉంది నాన్న. 2 రోజులు అన్న జీతం రాగానే కట్టేద్దాంలేమ్మా. సరే నాన్న, కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా. వస్తున్నా నాన్న. బాక్స్ రెడీ తీసుకెళ్ళానా? బాయ్ మా. బాయ్ నాన్న. వస్తున్నానండి. నానా కాలేజ్కి వెళ్ళొస్తానా? రే చెల్లి కాలేజ్ ఫీజు 2 రోజులు కట్టాలంటుందిరా. ఏం చేద్దాం? సరే నాన్న, 2 డేస్ లోపల శాలరీ వస్తుంది, కట్టేద్దాం నాన్న. సార్ అక్కడ ర్యాగింగ్ జరుగుతుంది సార్. మా ఫ్రెండ్. ఎక్కడ బాబు? అవునా? అక్కడ సార్. పోదాం పదా. రాండి సార్. ఏంటి ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ 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 చేయకూడదు అని తెలుదా కాలేజీలో? హలో మిస్టర్, మీకు కామన్ సెన్స్ ఉందా? పిల్లల్ని పట్టుకొని కళ్యాణ్ మేడం మేడం సార్ ఏం తప్పులేదు మేడం. ఇక్కడ ర్యాగింగ్ జరుగుతుంటే సారే వచ్చి ఆపారు. ఓకే థ్యాంక్ యూ మేడం. సారీ,
పర్లేదు. ఎలా ఉన్నావు అనిత? బాగున్నాను. మీరు? బాగున్నా. మీరేంటి ఇక్కడ? ఇక్కడే కంప్యూటర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. మరి మీరు? ఓకే. అవును, 10th ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అది నువ్వే చెప్పాలి. నాతో ఎవరు టచ్లో లేరు. ఓ అవును, 10th తర్వాత ఏమైపోయారు? కనిపించలేదు. నానా హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎడ్యుకేషన్ అంతా ఓపెన్లో చేయాల్సి వచ్చింది. అలా అయిపోయింది. ఇక్కడే పీటీ టీచర్గా జాయిన్ అయ్యా. ఓ సరే కళ్యాణ్, క్లాస్కి టైం అవుతుంది. ఈవినింగ్ మాట్లాడుకుందాం. సరే. ఓకే ఓకే, బాయ్. బాయ్. అమ్మయ్యా, అయిపోయింది సబ్మిషన్. అబ్బా నీకా? హే సరు, మార్నింగ్ నేను చెప్పాను కదా కళ్యాణ్ సార్తో ఎవరు అమ్మాయి మాట్లాడుతుందని. ఈమెనేనే. అసలు ఎవరిమే? ఈమెకు నా కళ్యాణ్ సార్తో పనేముంది? అబ్బా నీ కళ్యాణ? ఎవరైనా క్లాస్మేట్స్నో, ఫ్రెండ్స్నో, సీనియర్స్నో లవ్ చేస్తారు. నువ్వేంటే పోయి పీటీ సార్ని లవ్ చేస్తున్నావు? అయినా చేస్తే తప్పేంటే? సార్ కన్నా మంచోళ్ళు ఎవరైనా ఉంటారా? సార్ అంటే నాకు చాలా ఇష్టం. అయినా రీజన్ లేకుండా పుట్టేదే కదా ప్రేమ అంటే. సర్లే, ఈ సోదంతా ఆపు. సార్కి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ప్రపోజా? అప్పుడేనా? నువ్వు ఇలానే అంటూ ఉండు, ఎవరైనా ప్రపోజ్ కాకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. వసే ఏం నోరే అది? అలా అస్సలు జరగనివ్వను. ఈ వ్యాలంటైన్స్ డేకి ప్రపోజ్ చేస్తా చూడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కలుస్తామని. అవును, మార్నింగ్ చూడగానే షాక్ అయ్యా. అసలు 10th ఇప్పటికి చాలా చేంజ్ అయ్యావు. అంటే నేనేనా? మీరేం చేంజ్ అవ్వలేదా? ఏంటి, పెళ్ళైందా లేదా అని చూస్తున్నావా? అబ్బే అలా ఏం లేదు. ఏం భయపడకులే, నాకు ఇంకా పెళ్ళేం అవ్వలేదు. అవును, నాకు పెళ్ళైందో లేదో నాకు కాల్ చూసి తెలుసుకున్నావు. మరి నీకు పెళ్ళైందో లేదో నేను ఎలా తెలుసుకోవాలి? చీచి, నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదండి. ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్. నాన్నకు టాబ్లెట్లు తెమ్మన్నాను కదరా, తెచ్చావా? అమ్మా తెచ్చానమ్మా, టీవీ కార్డు ఉన్నాయి. అవునరా, 1వ తేదీ వచ్చి 2-3 తేదీలు అయిపోయింది, ఇంకా జీతం పడలేదా? అమ్మా అడిగానమ్మా, 2 డేస్లో పడతాయన్నారు. నాన్న, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోగానే ఐసెట్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. మంచి ఆలోచన. బాగా చదువుకొని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకో. మంచి కాలేజీలో సీట్ వచ్చిందంటే చదువు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఏమంటావు? ఏం చదువుతుందో ఏమోలేండి. ఎంత పెద్ద కాలేజీలో సీట్ వస్తే మాత్రం లక్షలు కాకోకుండా ఉంటాయా? హాస్టల్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజు అని, మెటీరియల్ ఖర్చు అని ఎంతెంత డబ్బులు దొబ్బుతారనుకుంటున్నారు. మన పక్కింటి భాగ్యం చూసారా, వాళ్ళ అమ్మాయికి కూడా పెద్ద కాలేజీలో సీట్ వచ్చిందంట. అయినా లక్షలు అయిపోయినాయని ఎప్పుడు బాధపడతా ఉంటుంది నాతో. మా నువ్వు మాటికి డబ్బులు ఖర్చు అవుతాయి అనద్దు. తనకి ఇష్టం వచ్చిన కాలేజీలో తనని చదువుకొని, తనకి ఈ అన్నున్నాడు. మాటికి డబ్బులు అనద్దు నువ్వు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా. చెప్పండి మా. స్వీట్ తీసుకోండి. ఏమా, ఏం విశేషమా? మన కాలేజ్ క్యాంపస్ సెలెక్షన్లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది సార్, 8 lakhs per annum. అవునా, గుడ్ టు హియర్. కంగ్రాచులేషన్స్ మా. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేం లేదు మా, మీరు చేసిన హార్డ్ వర్కే మిమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టింది మా. థ్యాంక్ యూ సార్. ఓకే నేను మా, ఇక వెళ్ళొస్తాను. ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. బాయ్ మా. ఓకే సార్. ఏయ్ వెయిట్, అయినా నీకు జాబ్ వస్తే ఆయనకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? యాక్చువల్లీ 4 years బ్యాక్ మా ఇంట్లో నా స్టడీస్ ఆపేసి నా పెళ్లి ఫిక్స్ చేశారు. అప్పుడు సారే మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి నా స్టడీస్ కంటిన్యూ అయ్యేలా చేశారు. ఓ ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా సార్? అయ్యో వద్దు మేడం, స్టార్ట్ అవుతుంది. అయినా అందరూ బుల్లెట్ డ్యూక్ అని కొత్త బైక్స్ వాడుతుంటే మీరేంటి ఇంకా ఓల్డ్ మోడల్ వాడుతున్నారు? యాక్చువల్లీ మా నాన్నగారు చిన్న జాబ్ చేస్తూ ఈ బైక్లోనే మమ్మల్ని టేక్ కేర్ చేశారు మేడం. సో నవ్ ఇట్స్ మై టైం. మా నాన్నగారి మీద ఉన్న ఇష్టం వల్ల ఈ బైక్ను ఇలానే కంటిన్యూ చేస్తున్నా. చిన్న సెంటిమెంట్ మేడం. ఓహ్, ఏమండి ఏమండి అమ్మా ఏమైందమ్మా? నాన్న ఏమైంది నాన్న? అమ్మా నాన్న 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 ఏమైంది నాన్న? అమ్మా ఏమైందమ్మా? నాన్నకు ఏమైంది నాన్న? అమ్మా ఏమైందమ్మా? మీ బాబాయి వాళ్ళ కూతురు పెళ్లికాడు ఇవ్వడానికి వచ్చాడు. మాటల్లో సందర్భంగా మీ అక్క గురించి గుర్తు చేస్తూ చిన్నదాన్నైనా జాగ్రత్తగా చూసుకోండి, పెద్దదానిలా కాకుండా అని దెప్పి పొడిచి మరీ పోయినాడు. అదిగో అది విని మీ నాన్న ఇలా అయినాడు. నాన్న ఇలాంటివన్నీ పట్టించుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాలన్నా మీకు? మీ ఆరోగ్యం ఏమైపోవాలన్నా? ఎంత చెప్తే ఏం లాభం రా, మీ అక్క పేరు చెప్తానే ఇలా అయిపోతాడు. హలో హలో, ఎవరు? నన్ను పీవీకేకే కాలేజ్లో కంప్యూటర్ లెక్చరర్ అంటారండి. ఓ సారీ మేడం, చెప్పండి. ఇంకా మేడం ఏంటి కళ్యాణ్? అనిత అని పిలవచ్చు కదా. ఓకే అనిత, చెప్పు. ఏంటి ఇలా కాల్ చేసావు? ఏం లేదు, రేపు నీతో కొంచెం మాట్లాడాలి. మీట్ అవ్వచ్చా? సరే అయితే ఎక్కడ మీట్ అవుదాం? రేపు మార్నింగ్ క్యాంటీన్లో మీట్ అవుదాం, మర్చిపోకు. సరే అయితే. ఏమైంది? ఏదో మాట్లాడాలన్నావు. అది సార్ నేను ఏమైందో చెప్పు. అంటే మీరంటే నాకు చాలా ఇష్టం సార్. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏమైనా ప్రాంక్ చేస్తున్నావా? నో సార్, నిజంగా 2-3 years నుంచి మిమ్మల్ని లవ్ చేస్తున్నా సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఫస్ట్ క్లాస్కి వెళ్ళు. నో సార్, మీరు ఈరోజు ఏదో ఒకటి నాకు చెప్పాల్సిందే సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. స్టాప్ ఇట్. అయినా నన్నెందుకు లవ్ చేయరు సార్? నాకేం తక్కువ? ఓహో, మీకు మేడం ఉంది కదా, పర్లేదు సార్, డైరెక్ట్గా చెప్పండి ఏదున్నా. హే, నిన్ను కాదు కదా, నేను ఎవరిని లవ్ చేయను. నా లైఫ్లో లవ్ అనే చాప్టర్కే స్థానం లేదు. అదే ఎందుకు సార్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సార్ ప్లీజ్ సార్, కనీసం మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఏం చెప్పాలి? ఇలాగే పాస్ట్లో జరిగిన సంఘటన వల్ల మా ఫ్యామిలీ ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉంది. ఫస్ట్ నువ్వు ఏమవుదాం అనుకున్నావు? మీ అమ్మా నాన్న గురించి ఆలోచించావా? నీ గోల్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి? నీ అంబిషన్ ఏంటి? అది గుర్తుపెట్టుకున్నావా? ఏంటి మేడమా? తను నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఆ చనువుతో ఆమెతో క్లోజ్గా ఉంటున్నాను తప్ప ఆమెపై నాకు ఎటువంటి ఫీలింగు లేదు. అండర్స్టాండ్? మేడం మేడం, ఇక్కడ ఏదో మర్చిపోయినారు మేడం.
యువత బాధ్యత మరచి ప్రేమ దగ్గరే ఆగిపోకుండా తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం, జీవిత లక్ష్యంతో ముందుకు సాగాలనే సదుద్దేశంతో తీసిందే ఈ మా లఘు చిత్రం. ఇట్లు మీ మధుసూదన్ రెడ్డి.